మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేయించున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాక్యాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం నుండి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించునెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నదంట. బాలుడైనటువంటి సమూయేలు, దేవుని బిడ్డలారా, సమూయేలు ఎవరి కుమారుడు మనందరికీ తెలుసు కదండి. అన్న యొక్క కుమారుడు. అన్న ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెడితే సమూయేలుని దేవుడు అనుగ్రహించాడని. దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన అవసరత అంతా దేవునితో చెప్పింది. దేని విషయంలోనండి? గర్భఫల విషయంలో. దేవుడు కనికరించి ప్రేమించి జాలి చూపి అన్నకి గర్భం తెరిచి సమూయేలుని అనుగ్రహించాడు. బాలుడైన సమూయేలుని తీసుకుని అన్న ఏలి దగ్గరికి వచ్చి మందిరంలో పరిచర్య చేయడానికి సమూయేలుని అప్పగించేసిందండి. దేవుని బిడ్డలారా గమనించండి. అన్నకి దేవుడంటే ఎంత ప్రేమ. దేవుడి చేస్తున్న మేలును మర్చిపోకుండా, దేవుడి చేస్తున్న ఉపకారాన్ని మర్చిపోకుండా తన కుమారుడైన సమూయేలుని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది. దేవునికి ఇవ్వబడినటువంటి సమూయేలు మందిరంలో ఏం చేస్తున్నాడండి? అల్లరిచిల్లరగా ఉంటున్నాడా? మందిరంలో ఏం చేస్తున్నాడండి సమూయేలు? బూతులు మాట్లాడుతున్నాడా? అబద్ధాలు మాట్లాడుతున్నాడా? షికారీలు చేస్తున్నాడా? తన ఇష్టానుసారంగా తను జీవిస్తున్నాడండి సమూయేలు? లేదండి. దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంటండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు చాలామంది మందిరాలకు వస్తున్నారు కదా. మందిరాలకు వచ్చేటువంటి వారిలో ఎంతమంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారండి? మందిరానికి వస్తూ కూడా లోకానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరండి? అటువంటి జీవితం సమూయేలులో ఉందా? లేదండి. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు కాబట్టి భక్తిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా జీవిస్తున్నాడు. ఈరోజు చాలామంది మందిరాల్లో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు కదండి. మందిరాన్ని ఊడ్చేవాళ్ళు ఉన్నారు కదండి. ఎంతమంది మందిరాన్ని ఊడ్చుతున్నారండి? తుడిసేవాళ్ళు ఉన్నారు. మందిరాన్ని తుడుస్తూ ఉన్నట్లయితే ఆ పని నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆ పనిలో నమ్మకంగా ఉండు. మందిర పని చాలా విలువైనదండి. ఆ పనిలో నమ్మకంగా ఉండటం వలన దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. సమూయేలు మందిరములో పరిచర్య చేస్తున్నాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చాలామంది మందిరములో పరిచర్య చేస్తూ గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటారండి, అంటులు తోమే వాళ్ళు ఉంటారండి. వీళ్ళందరి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే నమ్మకముగా పరిచర్య చేసినప్పుడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి నీవు ఏ పరిచర్య చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఏ పరిచర్య చేసినప్పటికీ నమ్మకముగా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమూయేలు బాలుడే అయినప్పటికీ మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు దేవుని స్వరము వినగలిగాడు. ఈరోజు ఎంతమంది పరిచర్య చేసేవాళ్ళు దేవుని స్వరం వింటున్నారండి? దేవుని స్వరాన్ని వినాలంటే మందిరంలో నమ్మకంగా పరిచర్య చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మందిరాల్లో పరిచర్య చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. సమూయేలును ఆశీర్వదించినట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకునిగా, నీ దాసునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుతున్నాను. మీరే కృప చూపి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.